9 నెలలుగా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారులు అహం వీడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలి అంటూ మంత్రులకి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. పాలనలో దూకుడు పెంచిన చంద్రబాబు, అధికారుల తీరు మార్చుకోవాలన్న సీఎం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఊరుకోబోమని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి బుధవారంతో 9 నెలలు నిండుతోంది. ఇప్పటి వరకు పాలనాపరమైన అంశాలు, ప్రజలకిచ్చిన హామీలపై ఫోకస్ చేశారన్న చంద్రబాబు ఇకపై అధికారులు, మంత్రుల తీరుపై కూడా పర్యవేక్షిస్తానన్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలో పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మీరు ప్రజాసేవకులన్న విషయాన్ని విస్మరించొద్దంటూ చురకలంటించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారాయన. ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు చంద్రబాబు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పెన్షన్స్ పంపిణీ సమయంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అలాంటి వాళ్ల ప్రవర్తన మార్చుకోవాలన్నారు. దురుసుగా మాట్లాడడం మానుకోవాలి అన్నారు. పెన్షన్దారులను గౌరవించాలన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలోనూ అధికారులు స్పీడ్ పెంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. బడ్జెట్పై కసరత్తు ముమ్మరం చేయాలన్నారు. ఆర్థికేతర ఫైళ్లను కూడా అధికారులు, మంత్రులు కలిసి క్లియర్ చేయాలి అన్నారు ముఖ్యమంత్రి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వారం రోజుల్లో 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు ఏపీ సీఎం. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలుండాలన్నారు. కార్యాలయాలకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 158 సేవలే కాకుండా ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వానికి ప్రజలకి ఏ విషయంలో అయితే అనుబంధం ఉందో అవన్నీ కూడా ప్రజలు దాని ద్వారా తెలుసుకోవటానికి, దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేయటానికి తమ అభిప్రాయాలు కానీ, తమ సమస్యలు కానీ, తమ కోరికలు కానీ, తమ డిమాండ్స్ కానీ అన్నింటినీ ప్రజలకు చేరవేయటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని వినియోగించుకునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అనుసంధానం కావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 5 ఏళ్ల విధ్వంసంతో ఏపీ చాలా రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు చంద్రబాబు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తున్నారు. సమస్యలు పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలొస్తాయి. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడిందన్నారు.